తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుందని మెదక్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు మాయమాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. ఇక సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రేపు జరిగే ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. 2014లో దుబ్బాకకు వచ్చిన కేసీఆర్ మరోసారి భారీ బహిరంగ సభలో పాల్గొని ఇక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుందన్నారు. అందరికి నమస్కారాలు. రేపు దుబ్బాక నియోజకవర్గ స్థాయిలో మరి భారీ బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయినాయి. మరి రేపు 26వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేపు జరిగే బహిరంగ సభలో దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి మరి భారీ జన సమీకరణ. మరి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు చాలా రోజుల తర్వాత 2014లో రావడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు దుబ్బాక నియోజకవర్గానికి మరి బహిరంగ సభలు కూడా రెండోసారి కూడా ఎలక్షన్లో పెట్టలేదు, సిద్దిపేటలో పెట్టలేదు. ఇక్కడ మూడోసారి మరి ప్రభుత్వం రాబోతుంది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు మూడోసారి హ్యాట్రిక్ చేయబోతున్నాడు కాబట్టి అందరూ కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి